లేనిది ఉన్నట్టు కనపడుతుంది, దానికి మాయ అని పేరు. ఈ మాయయే ఏనుగు. ఎందుకో తెలుసా అండి, మాయ ఉన్నంతసేపు ఏం చేస్తాడంటే ఇదే నేను అనుకుని, దీని బంధువులే నా వాళ్ళు అనుకుని, నేను నాది తోటి అంటి పెట్టుకుని ఉంటాడు. అందుకే చూడండి, ఇదే బరువు. ఈ బరువుకి సంసారం అని పేరు. సంసారము బయట ఉండదు, సంసారము లోపల ఉంటుంది. మావిడన్న తాపత్రయం ఎక్కడుంటుంది? మావిడన్న తాపత్రయం నేనున్న గదిలో కబ్బోర్డ్లో ఉందేమిటి? నాలోనే ఉంటుంది. నా కొడుకన్న తాపత్రయం ఎక్కడుంటుంది? నాలోనే ఉంటుంది. సంసారము నాలో ఉంటుంది. సంసారము ఎంత ఉంటే అంత బరువు, ఎంత బరువు అయితే అంత ఊర్ధ్వముఖ చలనం ఉండదు, అంతగా ఈశ్వరుడి వైపుకు వెళ్ళలేడు. అందుకే సంసారము బాగా లోపల పెట్టుకున్న వాడిని ఏనుగుతో పోలుస్తుంది. ఎందుకని? ఏనుక్కి దాని ఒళ్ళే దానికి బరువు. భూమి నుంచి పైకి చాలా తక్కువ ఎగరగలిగినటువంటి ప్రాణి లోకంలో ఒక్క ఏనుగి. కోడి కూడా కొంచెం అలా ఎగిరి కిందకి దూకుతుంది, ఏదైనా కాస్త ఎగురుతుంది భూమి నుంచి. ఏనుగు మాత్రం అంగుళం మేర కూడా ఎగరలేదు. ఎందుకు ఎగరలేదు? దాని ఒళ్ళు దానికి బరువు. ఎందుకని అంటే దాని ఒళ్ళు దానికి బరువు అయినట్టే సంసారం అనేటటువంటి మాయ బాగా పట్టుకోవడం వల్ల బరువైపోయినటువంటి వాడు కూడా ఏనుగు లాంటి వాడి. అలాంటి ఏనుగులు చాలా కలిస్తే అదే జగము. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేటటువంటిది. అదే నిజం అనుకుని పట్టుకున్నవాడే జగత్. ఈ జగత్తు కొంచెం తిరిగేస్తే జగ గజ, ఈ గజ బుద్ధి వస్తే గజేంద్ర మోక్షణం, అది అష్టమస్కంధం. కాబట్టి ఇప్పుడు ఏనుగుని చంపి తోలు వల్లడం అంటే మాయని తెలుసుకోవడం. మాయని తెలుసుకోవడం దేని వల్ల సంభవిస్తుంది? శివానుగ్రహం వల్ల సాధ్యం.